ఓం సాయిరామ్. ఏ కోరిక తీరదు, విరక్తి వచ్చేసింది అని అనుకునే స్థితిలో ఈ క ఒక్కటి చేస్తే తల్లి అమ్మకు తెలియదా, బాబాకు తెలియదా ఏది ఎప్పుడు తన బిడ్డలకు ఇవ్వాలో? నువ్వేం బాధపడకు, సచ్చరిత్ర పారాయణం చెయ్యి అని చెప్పి బాబావారు మనకు ఎన్నోసార్లు అభయం ఇచ్చినా కూడా ఆ అభయ వరద ముద్రలు చేతితో ఆయనతో బాబావారే చెప్పినా కూడా బాబా పాదాలు పట్టుకుంటే చాలు అనుగ్రహం కలుగుతుంది. అంతేనండి, నేను నిన్ను రక్షిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను కనుక అభయం ఇవ్వాల్సిన అవసరం లేదు, వరద ముద్రను చూపించాల్సిన అవసరం లేదు. బాబావారి పాదాలు పట్టుకుంటే చాలు అనుగ్రహం వచ్చేస్తుంది. కనుక బాబా పాదాలు పట్టుకోండి. అయ్యో, మేము పూజ చేసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చాయి, బాబావారికేమో అర్చన చేసుకున్నాము, మా కోరికలు ఇంకా తీరలేదు, ఇవన్నీ తీసి పక్కన పడేయండి. బాబా, నాకు నీ పాదాలు పట్టుకోవడం మాత్రమే తెలుసు తండ్రి, నాకు ఇంకేమీ తెలియదు కనుక నన్ను అనుగ్రహించు, ఏం చేస్తావో అదంతా నీ దయే తండ్రి అని ఎప్పుడైతే మనము సర్వస్వ శరణాగతి చేస్తామో, మనమే కాదు, మనం ఎప్పుడైతే శరణాగతి చేసి ఆ బాబావారి పాదాలు పట్టుకుని ప్రతి క్షణం బాబా బాబా అంటూ బాబావారిని ప్రార్థించండి. మీకు ఇష్టమైన దేవత అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది. ఎవరైనా మోసం చేయవచ్చునేమో కానండి, బాబావారు అమ్మవారు భగవంతుడు మనకు కోపం వచ్చింది అని అయినా సరే కానీ ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగదు. బాబావారు మనల్ని వదిలేస్తారా? వదిలేయరు. బాబా పాదాలు పట్టుకోవాలి కానీ బాబావారు మాత్రం ఎప్పుడు మనల్ని వదలరు, విడిచిపెట్టరన్నమాట. బాబావారిని నమ్మకుండా వదిలేసి బాబావారిని దూషిస్తే అనుగ్రహాన్ని చూపించారు కదా మరి, అయినా కూడా పాదాలు పట్టుకుని మనకు తాత్కాలికంగా మన బాధలు తీరలేదని, మన కష్టాలు తీరలేదని మనకు అనిపిస్తుంది. కానీ చేసిన పూజ ఎక్కడికి పోతుంది చెప్పండి? మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, మనం చెడు చేస్తే ఖచ్చితంగా దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇది యూనివర్సల్లా, ఇందులో కొంచెం కూడా మార్పు అనేది ఉండదు. ఇది సత్యం అండి. ఇంకొక అద్భుతమైన చక్కని బాబావారి లీలలతో మనం మళ్ళా కలుసుకుందామండి. నిజంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిజంగా బాబావారి అనుగ్రహం మనకు ఎంత కలుగుతుంది అనేది కామెంట్ సెక్షన్లో మీరు కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబావారి లీలలు అనూహ్యం, అవి మనకు అర్థం కావు. సాయినాథుని లీలలు మనం అర్థం చేసుకోవాలంటే మన వల్ల కాదు. ఎప్పుడైనా సరే బాబా అనుగ్రహం మనకు కలగాలంటే బాబా పాదాలు పట్టుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.